మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ వేడుకలకు ఒకవైపు నగర ప్రజలు సిద్ధమవుతుంటే ఎలాంటి ఇబ్బందికర ఘటనలు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన పకడ్బందీ చర్యలు పోలీసులు చేపడుతున్నారు. రాచకొండ కమిషనరేట్కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఆంక్షలు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు ప్రస్తుతం మనతో ఉంటున్నారు. ఏంటంటే ఈ రోజు నైట్కి సంబంధించి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, రూల్స్ ఏంటి? మేమైతే అందరూ చాలా ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి, న్యూ ఇయర్ను ఇన్వైట్ చేయాలి, ఉత్సాహంగా వాళ్ళు ఉండాలని మేము కోరుతున్నాం. కానీ వాళ్ళు తప్పకుండా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుతున్నాం. మీరు అడిగినట్టుగా గైడ్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రాఫిక్ చూద్దాం. ట్రాఫిక్ అయితే మేము ఓఆర్ఆర్ పైన ఎంట్రీ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేశాం. బట్ ఎవరైనా ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటే కానీ ఏమైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళను, లాంగ్ డిస్టెన్స్ వేరే సిటీకి వెళ్ళే వాళ్ళు ఉంటే, లారీస్ అటువంటి ఉంటే వీళ్ళు అలౌదాం. డూర్కి అట్లా ట్రిప్ కోసం వెళ్ళి జాయ్ చేద్దామని వెళ్ళే వాళ్ళని మాత్రం వీల్ నాట్ బి అలౌవింగ్ ఆన్ టు ద ఓఆర్ఆర్. దే విల్ బి క్లోజ్ అండ్ ఓన్లీ పీపుల్ షో ద పాసెస్, ఐ మీన్ సెన్స్ టికెట్స్ టు గో టు ఎయిర్పోర్ట్ ఆర్ ఏదర్ ఎమర్జెన్సీ మెడికల్ ఫెస్టివల్ వాళ్ళు మేము పంపిస్తాం. దాని తర్వాత ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో 10 గంటలకు క్లోజ్ చేసేస్తాం. దాని తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టోటల్గా మనము కండక్ట్ చేస్తున్నాం. నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా చేస్తున్నాం, ఇంటెన్సిఫై చేశాం. సో ఎవరు కూడా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి డ్రింక్ చేయదని చెప్పాం. తర్వాత ఎవరైనా కన్జ్యూమ్ చేస్తే డ్రైవర్ను పెట్టుకోవాలి, లేకుంటే క్యాబ్స్లోనే వెళ్ళాలని చెప్పాం. వీళ్ళు కూడా క్యాబ్ డ్రైవర్స్కి కూడా మేము చెప్పింది ఏంటంటే ఆటో వాళ్ళకు కూడా ఎవరు వెళ్ళాలని అన్నప్పుడు తప్పకుండా ఈ ఒక్కరోజు వాళ్ళు రిఫ్యూజ్ చేయకుండా, నేను వెళ్ళిన రూట్లో రానని చెప్పకుండా, బికాజ్ లేట్ అయితే మహిళా భద్రత ఇష్యూస్ కొన్ని వస్తాయి కాబట్టి వాళ్ళు దే షుడ్ గో అని చెప్పాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు కంప్లైంట్ చేయకుండా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ట్రాఫిక్ పర్స్పెక్టివ్. తర్వాత లా అండ్ ఆర్డర్లో అయితే మేము అందరము ఎంటైర్ ఏరియాలో పెట్రోలింగ్లో ఉంటాం. మా ఏఆర్ టీమ్స్, దాని తర్వాత మా ఎస్ఓటీ, షీ టీమ్స్, అందరం కూడా ట్రాఫిక్ ఎవ్రీ వన్ విల్ బి ఆన్ ద రోడ్స్ టు నైట్ అంతా పెట్రోలింగ్లో ఉంటాం. దాని తర్వాత ఎక్కడెక్కడ ఈవెంట్స్ ఉన్నాయో ఆ ఈవెంట్స్ కూడా వాళ్ళ పర్మిషన్ కోసం అప్లై అని చెప్పాం. వాళ్ళకు సర్టన్ రిస్ట్రిక్షన్స్ పెట్టాం వాళ్ళ మీద. ప్రాపర్ ప్రోగ్రామ్ డీసెంట్గా ఉండాలి, అటైర్ అంటే డిగ్నిఫైడ్ లెవెల్లో ఉండాలి. దాని తర్వాత మన సంస్కృతికి విఘాతం కలిగించే విధంగా లేకుండా ఉండి అందరినీ ఈ ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటూ పాటు న్యూ ఇయర్ను డీసెంట్ మెథడ్లో వెల్కమ్ చేయాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. మన దగ్గర ఈ రిసార్ట్స్, హోటల్స్, పబ్స్, ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి సార్. వాటికి ఏమైనా నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం ఏమైనా చేశారా? ఎస్, ఆల్ ద ఈ ఎక్కడైతే రిసార్ట్స్ ఉన్నాయో, ఫామ్ హౌస్ ఉన్నాయో వాళ్ళని అప్లై చేయమని చెప్పాము. ఇందులో మనకు తెలిసింది ఏంటంటే వీ గోట్ అబౌట్ 8 పబ్స్ ఉన్నాయి. దెన్ 129 ఇవి ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అవన్నీ మా వాళ్ళని వెళ్ళి చూడడం జరిగింది. అలానే 198 ఈ హోటల్స్ కానీ బార్స్ కానీ ఉన్నాయి. ఒక 38 వరకు మాకు ఈ రిసార్ట్స్ ఉన్నాయి. బట్ చిన్న చిన్నవి కొన్ని రోజులు వాడకుండా ఉన్నాయి, అట్లా కొన్ని ఉన్నాయి. సో అన్నిటి మీద కూడా మేము నిఘా ఉంచాం. జియో ట్యాగ్ చేస్తాం కాబట్టి మా పెట్రోల్ పార్టీస్ వెళ్ళి చూడడానికి కూడా జరుగుద్ది. దాంట్లో కూడా కొన్ని ఎట్లా ఉన్నాయంటే ఇవి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఒక వాట్ కాల్ గేటెడ్ కమిటీ ఉందనుకోండి, ఆ గేటెడ్ కమిటీలో ఉన్నటువంటి క్లబ్ హౌస్లో పెడుతున్నారు. సో మొత్తం కమ్యూనిటీ యొక్క ఒపీనియన్ ఏంటి తీసుకొని మీరు చేయాలి. ఇండివిజువల్ పెట్టి వేరే వాళ్లకు పీస్ డిస్టర్బ్ చేయకుండా ఆ లెవెల్లో కూడా మైక్రోలో కూడా ప్లానింగ్ చేశాం. మేమందరం ట్రాఫిక్ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, ఎస్ఓటీ పరంగా కానీ పెట్రోలింగ్ ఉంటాం కాబట్టి సేఫ్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసే విధంగా ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. ఇప్పటికీ డ్రగ్స్కి సంబంధించి ఈ రోజు కూడా కొంతమందిని పట్టుకున్నారు, ఇంకా ఈ నైట్ కూడా జరిగే అవకాశం ఉందనేది ఉంది. వీటికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్? ఎస్, డ్రగ్స్ పైన మనం సర్టన్గా డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ చేయాలి అనేది మన ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఇప్పటివరకు మనం చూసుకుంటే 88.25 crores డ్రగ్స్ మనం మొన్ననే మీకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. నిన్ననే 2.5 kg పాపిల్ స్ట్రా చేసాం. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వేరే సింథటిక్ డ్రగ్స్ కూడా అవైలబుల్ ఉన్నా మేము మా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్తో వర్కౌట్ చేస్తున్నాం. తర్వాత TJNBతో కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. సో ఒక హోలిస్టిక్గా మనం పోలీసింగ్ ఉంది కాబట్టి వీఆర్ వర్కింగ్ ట్యాండమ్. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా షేర్ చేస్తున్నారు, మేము పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రజలకి తప్పకుండా న్యూ ఇయర్ అన్నప్పుడు చాలా ఆశలు, కోరికలు, ఆస్పిరేషన్స్, రెజల్యూషన్స్ చాలా ఉంటాయి. తప్పకుండా న్యూ ఇయర్ను మీరు హ్యాపీగా వెల్కమ్ చెప్పాలి, అది మేము కోరుతున్నాం. కాకపోతే మన సభ్య సమాజంలో ఉన్నాం, సివిలైజ్ సొసైటీలో ఉన్నాం, మన బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఎన్ని ఉన్నాయి అన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి మీ బాధ్యతంగా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి.
మహిళా భద్రత కల్పించాలా. దాని తర్వాత మీ ప్రాణం కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేసి డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నాం. సాధ్యమైనంత వరకు మీకు ఫ్రెండ్స్ ప్లేస్లో కానీ మీ ఇంట్లో కానీ చేసుకుంటే అక్కడే ఉంటారు కాబట్టి బయటకు రావడం ఇబ్బంది ఉండదు. 1 o'clock వరకు పర్మిషన్ ఇచ్చాం, కానీ తర్వాత లేట్ నైట్ వరకు మనం ఎర్లీ అవర్స్ వరకు రోడ్ల మీద తిరగకుండా వాళ్ళు ఉండే విధంగా ఉంటే వాళ్ళకి సంతోషంగా చేస్తారు. ఎందుకంటే వై యూ వాంట్ ఇన్వైట్ న్యూ ఇయర్ విత్ కైండ్ ఆఫ్ ట్రబుల్ ఇన్ యువర్ లైఫ్, లైక్ వై యూ వాంట్ టు గెట్ ఎ పోలీస్ కేస్ టు బి రిజిస్టర్డ్ అగేన్స్ట్ యూ ఫర్ యువర్ ఫాల్ట్, అండ్ వై యూ వాంట్ టు హార్మ్ సమ్మన్ ఎల్స్, లైక్ మీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల వేరే వాళ్ళకు ప్రమాదం కావచ్చు, వాళ్ళకు కూడా ప్రమాదం కలగవచ్చు. కాబట్టి వాళ్ళు నడిపించే వాళ్ళకు కూడా. సో ఇవన్నీ జరగకుండా ప్రశాంత వాతావరణం మీరు సెలబ్రేట్ చేసుకుని కోరుతున్నాం. ఇది రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్ని సంతోషం ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి, కానీ సమస్యలతోటి వెల్కమ్ చెప్పకూడదని చెప్తున్నారు. ప్రజలంతా కూడా పోలీస్ గైడ్ లైన్స్ని పాటిస్తూ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలి. తాము ఎక్కడ కూడా పార్టీలకు వ్యతిరేకం కాదు, కానీ తాగి వాహనాలను నడపకండి, ఇతరుల ప్రాణాలు తీసే విధంగా కూడా డ్రైవ్ చేయవద్దామని ప్రధానంగా చెప్తూ ఉన్నారు రాచకొండ పోలీసులు. కెమెరాన్ గణపతితో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.